హైదరాబాద్ ఓఆర్ఆర్ పైన ఓ వాహనదారుడు చేసిన తప్పు వల్ల 7 వాహనాలు ఢీకొట్టాయి. ఎగ్జిట్ నెంబర్ 19 దగ్గర ఒక్కసారిగా ముందుగా వెళ్తున్న కారు స్లోడౌన్ కావడంతో వెనుక నుండి 6 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వాహనాల ముందు వెనుక భాగాలన్నీ నుజ్జయ్యాయి. 120 స్పీడ్లో వెళ్తూ రైట్ సైడ్ ఒక్కసారిగా కారుని ఆపడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఏపీకి చెందిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్గా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఓఆర్ఆర్ పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాజేంద్రనగర్ పోలీసులు దెబ్బతిన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం 7 వాహనాలు అయితే ఒకటి తర్వాత ఒకటి గుద్దుకోవడం జరిగింది. ముఖ్యంగా వాహనం స్లో డౌన్ అవడంతో ఒక కారు నెమ్మదిగా స్లో డౌన్ అయిన క్రమంలోనే వెనకాల నుంచి ఒక్కసారిగా మరొక వాహనం రావడం, ఆ వాహనాన్ని మరొక వాహనం గుద్దుకోవడంతో ఢీకొనడంతో మొత్తం 6 వాహనాలు కూడా ఒకటి తర్వాత ఒకటైతే ఢీకొన్నాయి. ముందుగా ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో మొత్తం 7 వాహనాలు కూడా నుజ్జయ్యాయని చెప్పాలి. అంటే వెనక భాగం ముందు భాగం అన్ని కూడా ఒకసారిగా గుద్దుకోవడంతో ఢీకొట్టడంతో అయితే మొత్తం ఎయిర్ బెలూన్స్ కూడా వచ్చిన ఘటనలు అయితే మనం చూడొచ్చు. ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ముందుగా వెళ్తున్న వ్యక్తి ఒకసారిగా వాహనాన్ని స్లో డౌన్ చేసినట్టుగా తెలుస్తుంది. స్లో డౌన్ చేసిన క్రమంలోనే వెనకాల నుంచి మరొక వాహనం రావడం జరిగింది. ఆ వాహనం కూడా స్లో డౌన్ అయింది. ఆ స్లో డౌన్ అయిన క్రమంలోనే మిగతా వెహికల్స్ ఏవైతే 5 వాహనాలు ఉన్నాయో ఆ 5 వాహనాలు కూడా ఒక్కసారిగా చూసుకోకపోవడంతో గుద్దడం జరిగింది. గుద్దడంతో ముందుగా ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ని ఒకసారిగా గుద్దడం, ఆ తర్వాత మరొక వాహనం, ఆ తర్వాత మరొక వాహనం, ఇలా మొత్తం 7 వాహనాలు కూడా ఇప్పుడు ధ్వంసమయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా మొత్తం కూడా 4 వీలర్లే ఉన్నాయి. ఇక్కడ ఈ కార్లకు సంబంధించి అంటే ఈ వాహనాలకు సంబంధించి ప్రమాదంకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ ప్రమాదానికి సంబంధించి మాత్రం కొంతమందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ గాయాలైన వారిని అయితే ప్రజెంట్ హాస్పిటల్కి, స్థానిక హాస్పిటల్కి అయితే తరలించారు. వెంటనే పోలీసులు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకొని ప్రజెంట్ అయితే వాహనాల్ని ఒక సైడ్కి అయితే చేశారు. ముఖ్యంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఎగ్జిట్ 19 అంటే గచ్చిబౌలి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే వెళ్తుంటారు. సో ఇక్కడే ఎగ్జిట్ 19 వద్దనే ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలన్నింటినీ పక్కకైతే జరిపారు. పక్కకైతే చర్యలు అయితే తీసుకున్నారని చెప్పాలి. అదేవిధంగా ట్రాఫిక్ మాత్రం చాలా వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాము చాలా వరకు అయిందని చెప్పాలి. అందులో భాగంగానే వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని వాహనాలను అయితే ఒక సైడ్కి అయితే చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ముందుగా వెళ్తున్న వ్యక్తి వాహనాన్ని స్లో డౌన్ చేయడం వల్లనే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్, మీది ఏ వెహికల్ ఉంది? ఏ వెహికల్ మీది ప్రాబ్లం వచ్చింది? ఇదే వెహికల్ ఎలా జరిగింది అసలు? ముందర సడన్ బ్రేక్ వేసిరన్న. సడన్ బ్రేక్ వేసి కంట్రోల్ కాలే. మస్తు ట్రై చేసినా కానీ కంట్రోల్ కాలే. అంటే మీది ఎన్నో వెహికల్ ఉండే? అంటే ముందు వెహికల్ అంటే థర్డ్ వెహికల్ నాది. ఓకే, మూడోది. సో ముందు వెహికల్ నేను కంట్రోల్ చేసిన, మ్యాక్సిమం వరకు కంట్రోల్ చేసుకున్నా. ఎంగికెళ్ళి వాళ్ళు కూడా స్పీడ్ ఉన్నారు కాబట్టి స్పీడ్ ఎక్కువైనాయి. ఓకే, సో అసలు ఎందుకు స్లో డౌన్ చేయాల్సి వచ్చింది? అంటే మీరు గమనించలేకపోయారా? ఎట్లా గమనించి ఆయన ఆటోమేటిక్ రోడ్లోకి ఎంటర్ అయ్యి డైరెక్ట్ ఆపోజిట్ మొత్తం డైరెక్ట్ రైట్ సైడ్ వెళ్ళిపోయింది. ఏకదం బండి స్లోనే ఉంది, ఏకదం రైట్ సైడ్ వెళ్ళిపోయి బ్రేక్ కొట్టిండు. దానివల్ల మిస్టేక్ అయ్యి మొత్తం మిస్టేక్ అంతా ఆయనదే. సడన్ స్లో డౌన్ చేయడం వల్ల ప్రాబ్లం. ఓకే, మొత్తం 7 వాహనాలు అదే. సో మొత్తానికైతే ఈ వెహికల్కి సంబంధించిన వ్యక్తి చెప్తున్న ప్రకారం వెహికల్ని స్లో డౌన్ చేయడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అంటే నార్మల్గా ఈ వెహికల్కి సంబంధించి వాళ్ళు స్లో డౌన్ చేసే క్రమంలో ఇండికేటర్స్ వేసుకోవడం లేదా ఇంకోటి ఏదైనా చేయాల్సి ఉంటుంది. కానీ ఈయన ఇండికేటర్ వేసుకున్నా కూడా సడన్గా ఒక్కసారిగా వెహికల్ని ఆపడంతో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని అయితే చెప్తున్న పరిస్థితి మీరు విజువల్స్లో చూడొచ్చు. మొత్తం 7 వాహనాలు కూడా ముందు వెనకాల భాగం అన్నీ కూడా ధ్వంసమైనవి. అన్నీ కూడా ధ్వంసమైన క్రమంలోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అందులో భాగంగానే ప్రజెంట్ ముందు వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ సంబంధించి ఎవరైతే ముందు వెహికల్ ఆపిన క్రమంలో వెనకాల స్లో డౌన్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తికి సంబంధించి కూడా వాహనం అయితే ధ్వంసమైందని చెప్పాలి. వాళ్ళు కూడా మీరు విజువల్స్లో చూడొచ్చు. పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఆ వివరాలు సేకరించి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా మేము వస్తున్నామండి, అరౌండ్ 85-90 స్పీడ్ ఉంది. ముంగట ఎస్-క్రాస్ వెహికల్ ఉంది అతనిది. సో తను ఏంటి అని అంటే సడన్గా బ్రేక్ చేసి రైట్కి తిప్పేసాడు. నేను ఆల్మోస్ట్ కంట్రోల్ చేశాను. నేను 2-3 టైమ్స్ బ్రేక్ చేసేసి కంట్రోల్ చేశా. సో తను నెక్స్ట్ ఏం చేశాడు, కంట్రోల్ చేశా, ఎన్నుకున్న బండ్లు కంట్రోల్ కాలేదు. అవి హిట్ చేసినాయి, 3-4 టైమ్స్ హిట్ చేసినాయి. అందుకే మొత్తం బ్యాక్ సైడ్ ఉన్న 7 వెహికల్స్ హిట్ అయిపోయినాయి, క్రాష్ అయిపోయినాయి. మొత్తం ఆయన వెహికల్తో కలిసి మొత్తం 7 వెహికల్స్, 7 to 8 ఉండొచ్చు. నేను కౌంట్ చేయలేదు బేసిక్గా. నాదైతే సెకండ్ వెహికల్ యాక్చువల్గా. తను సడన్గా బ్రేక్ వేయడం, స్లో డౌన్ మీరు కూడా ప్రయత్నించారు కానీ కంట్రోల్ చేశాను వెహికల్. తన దానికి హిట్ కాకుండా కంట్రోల్ చేశా.
వెనక నుంచి హీట్ చేసి పడేసారు. ఇంకా వాళ్ళ కంట్రోల్ కాలే, ఇక ఆల్మోస్ట్ 90 స్పీడ్ ఉంది కదా. ఎయిర్ బ్యాలెన్స్ కూడా ఓపెన్ అయ్యాయి మీ వెహికల్ తో కాకుండా మిగతా వెహికల్స్ అబ్జర్వ్ చేస్తే అంటే స్పీడ్ ని బట్టి చూస్తే గమనిస్తే ఒక వెహికల్ లో ఎయిర్ బ్యాలెన్స్ కూడా రావడం జరిగింది. మాది బ్యాక్ సైడ్ హిట్ అయింది కాబట్టి మాది బెలూన్స్ ఓపెన్ కాలేదు. ఫ్రంట్ సైడ్ నేను ఆల్మోస్ట్ కంట్రోల్ చేశాను. సో దానివల్ల మాకు ఇంజూరీస్ అవ్వడం కానీ ఎవరికైనా బై గాడ్ గ్రేస్ ఎవరికి ఇంజూర్ కాలేదు. ఎవ్రీబడి ఈజ్ ఫైన్. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ట్రాఫిక్ సిబ్బంది కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఎలా జరిగింది అనే ఇన్సిడెంట్ పైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ప్రమాదం జరిగింది, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? సార్ మాకు ఇన్ఫర్మేషను మన ఐఆర్బి వాళ్ళు చేశారు, కోకాపేట వాళ్ళు. 1:45 నిమిషాలకు మాకు ఫోన్ వచ్చింది. మేము అప్పుడు పెదగోల్కొండ దగ్గర ఉన్నాము, అటు నుంచి వస్తున్నాము. వచ్చిన తర్వాత తెలుసుకుంటే ఒక రిటైర్డ్ ఇన్స్పెక్టర్ అంట, ఏపీ చల్పాత్రావు అని, ఆయన బండికి ఎవరో తలిగిస్తే ఆ బండి ఏమైందని చూడడానికి కొద్దిగా ఫస్ట్ లైన్లో రాజేంద్ర టు అప్ప ఫస్ట్ లైన్లో స్లో చేసుకున్నాడు. స్లో చేసుకుంటే ఒకదానికి ఒకటి, తర్వాత మొత్తం 7 బండ్లు ఒకదానికి ఒకటి గుద్దుకున్నాయి. ఒకరు లైట్గా ఇంజూర్ అయ్యారు, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిపోయారు, లైట్గా ట్రీట్మెంట్ చేశారు. అంత ఏం సీరియస్ ఇంజూర్ ఏం కాదు. వెహికల్స్ డ్యామేజ్ అయినాయి అంతే. సార్ అసలు అంటే స్లో డౌన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ మీరు చెప్పినట్టుగా స్లో డౌన్ చేస్తే లెఫ్ట్ కాపుకోవడమో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది, మరి ఎందుకని ఈ ప్రమాదం? ఆయన కూడా ఆల్రెడీ ఇన్స్పెక్టర్ అంటే రిటైర్డ్, అన్నీ తెలిసి ఉండాలి ఆయనకు. అట్లా చేసుకోకుండా ఆయన ఫస్ట్ లైన్లో స్లో చేసుకున్నాడు. స్పీడ్ వెహికల్స్ వెనక ఉన్నాయని తెలుసుకోకుండా సడన్గా స్లో చేసుకున్నందుకే ఇవన్నీ యాక్సిడెంట్ అయింది. ఎవరికి ఏం లేదు, నాన్ ఫ్యాటల్స్ మొత్తం యాక్సిడెంట్. ఓకే, వీటికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? నెక్స్ట్ వీళ్ళు ల్యాండ్ ఆర్డర్ రాజేంద్ర పిఎస్కు మేము ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళు వచ్చిర్రు కూడా. వాళ్ళ దగ్గర వీళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇప్పుడైతే కేసు నమోదు చేసుకున్నారు సార్? ఇప్పుడు మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. తతిమది ఎస్హెచ్ఓ ల్యాండ్ ఆర్డర్ రాజేంద్ర నగర్ ఎస్హెచ్ఓ గారు చేస్తారు. దీని గురించి వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి సార్? మొత్తం 7 వెహికల్స్. ఫస్ట్ ఎస్ క్రాస్, రెండోది షిఫ్ట్ కారు, మూడోది ఎసెంట్, నాలుగవది ఇది మిట్సుబి అని ఉంది బండి, ఇది ఏదో. ఐదోది కియా కార్, ఆరోది హుండాయి కిరీటా, హుండాయి కిరీటా, ఏడవది షిఫ్ట్ డిజైర్. మొత్తం 7 వెహికల్. 7వ వెహికల్ లైట్గా అయింది డ్యామేజ్, ఏం పెద్దగా కాలేదు, కానీ తతిమై డ్యామేజ్ అయింది అంతే. సో మొత్తానికైతే పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం డ్యామేజ్ అయిన వెహికల్స్ అన్ని కూడా 7 వెహికల్స్గా చెప్తున్నారు. అదేవిధంగా అంటే ముందుగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి స్లో డౌన్ చేసిన కారణంగానే ఇంతటి ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి, అయితే ఎవరికి కూడా ప్రాణ నష్టం అయితే ఏది జరగలేదు, కానీ కొంతమందికి మాత్రం ఇంజురీస్ అయ్యాయని చెప్పేసి వాళ్ళకి కూడా హాస్పిటల్కి తరలించామని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజుతో కలిసి అనిల్, బిగ్ టీవీ, ORR.